బీఆర్ఎస్ ధరణితో రైతులు రోడ్డు పాలయ్యారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఆధారం లేదంటే భూధార అవసరమన్నారు. రాబోయే రోజుల్లో భూమి రిజిస్ట్రేషన్తో భూమి మ్యాప్ కూడా పాస్బుక్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు పొంగులేటి. రాష్ట్రంలో ఉన్న వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థ మళ్లీ తెస్తున్నామన్నారు. జమాబందీ కార్యక్రమాన్ని కూడా కంపల్సరీ చేస్తామన్నారు మంత్రి. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం శీలంపల్లి రైతు వేదికలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎంపీ రఘునందన్ స్థానిక నేతలు పాల్గొన్నారు. భూభారతిలో రైతుల సమస్యలు పరిష్కరించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సందేహాలు అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సార్ ఇది వాస్తవమే సార్. సర్వే నెంబర్ 280 ఫైజాబాద్ విలేజ్లో తను పొజిషన్లో ఉన్నాడు సార్. మనకు ఎల్ఆర్ఓపి భూ ప్రక్షాళనప్పుడు వేరే వాళ్ళకు ఆ 10 గుంటలు వేరే వాళ్ళ దాంట్లో పట్టదారు దాంట్లో పడ్డది సార్. అతన్ని తీసేసి మనం విచారణ చేసి ఇప్పుడు ఫిజికల్గా చూసుకొని వాళ్ళకి నోటీస్ ఇచ్చి తీసేసిన చర్య ఉంది సార్. నోటీస్ ఇచ్చారా? నోటీస్ నిన్న ప్రిపేర్ చేశాం సార్. కంప్లైంట్ చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా నన్ను వచ్చి అడిగారు, ఎంపీ గారు అడిగారు. తప్పకుండా ఈ చట్టంతో ఈ రాబోయే 2వ తారీఖు లోపే మీ దగ్గరికి పట్టా పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తారు. మేము చాలా మిమ్మల్ని నమ్మేటోళ్ళమే. మాకు గాలిమాలి రాదు సార్. తప్పకుండా చేపిస్తాం. ఆడపిల్లల మండలి మొత్తం చూస్తున్నారు. అందరు కూర్చోమని ఎవరు అక్కర్లా, నువ్వు చెప్పినావు కదా. మా మేడం గారికి కూడా గుర్తున్నాయి సార్. ఆ భూమి చెప్పారు. ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ పిఎస్సి కూడా పోయినాము. ఇంగ్లీష్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. అది తెచ్చినా కానీ వాళ్ళు ఇంకా హల్చల్ చేస్తూనే ఉన్నారు. మా దగ్గరకు వచ్చి అదాల పైన చెప్పలేని బూతుబాటులు వెళ్తున్నారు. కావున తగిన చర్య తీసుకోవాలని నా ప్రార్థన. పొజిషన్ లో మీరే ఉన్నారు, రికార్డులో మీరే ఉన్నారు. ఇప్పుడు మేమేం చేయాలి మీకు? వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఎస్పీ గారు అదేందో న్యాయం చూడండి ఒకసారి. హైదరాబాద్ లో కనీసం 12-18 సంవత్సరాల నుంచి మా భూమి ఉండేది కానీ మేము కబ్జా మీద ఉన్నాం, కానీ అది పట్టా మా మీద లేదు. భూమి మాత్రం మేమే చేసుకుంటున్నాము. కానీ మిగతా వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళని చేపిమని ఎన్నో కాళ్ళ ఇళ్ళ బతిలాడినా కూడా వాళ్ళు చేస్తలేదు. రైతు బంధు తింటున్నారు, అన్ని తింటున్నారు. మా మీద లేదు అని అన్ని పంపితే సర్పంచ్ కాడ పంచాయతీ అన్ని గ్రామంలో పంచాయతీ